హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, 'ఫంకీ', 'అనుదీప్ మార్క్‌లో' జాతిరత్నాల తర్వాత వచ్చినటువంటి ఒక కామెడీ సినిమా. అందులోను 'విశ్వక్సేన్' నటించడం. 'విశ్వక్సేన్' కాంబినేషన్‌తో రావడం. ఎందుకంటే 'విశ్వక్సేన్' ఏ సినిమా చేసినా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లాస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి చూసుకుంటే 'మెకానిక్ రాకీ' ఏ సినిమా చేసినా సినిమా కొంచెం అటు ఇటు అయినా సరే 'విశ్వక్సేన్‌కి' ఎప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అటువంటి 'విశ్వక్సేన్' 'జాతిరత్నాలు' లాంటి సినిమాలో ముగ్గురు హీరోలతో ఆల్‌మోస్ట్ ఆల్ ముగ్గురు కూడా మెప్పించగలిగేలా కామెడీ వన్ లైనర్స్‌తో ప్రేక్షకుల్లో ఒక ఆల్‌మోస్ట్ ఆల్ ఒక మంచి మార్కులు కొట్టేసిన 'అనుదీప్' డైరెక్షన్‌లో రావడం అంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై లెవెల్‌లో ఉంటాయి. సో, లాస్ట్ నిన్న రిలీజ్ అయ్యే వరకు కూడా సినిమా అన్నది అందరూ కూడా చాలా హై అంచనాలతో ఉన్నారు. అయితే రిలీజ్ అయిన తర్వాత కొంత నెగెటివ్ టాక్‌తో రన్ అవుతున్నప్పటికీ ముందే నిర్మాత నాగవంశీ కూడా కొంత ప్రిపేర్ చేసి ఉంచారు. నేను కళాఖండం తీశానని చెప్పట్లేదు. నేను ఎలాంటి సినిమాని ఒక మామూలు సినిమా తీశాను కూడా ఆయన వెరీ క్లియర్‌గా ఉన్నారు. సో, ఈ సినిమా ఎలా ఉంది? 'అనుదీప్ మార్క్' వర్కౌట్ అయిందా లేదా? ఓవరాల్‌గా 'ఫంకీ' సినిమా గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ సో, అండి. చెప్పండి. హాయ్. మీరు ఆల్రెడీ 'జాతిరత్నాలు' చూసారు. 'అనుదీప్' వర్క్ స్టైల్ మీరు కూడా అందులో వర్క్ చేశారు కాబట్టి యూ నో హిస్ స్టైల్. సో, కమింగ్ టు 'ఫంకీ' వరకు చూసుకుంటే 'ఫంకీలో' కూడా అదే డైలాగ్ స్టైల్ అదే. ఎందుకంటే 'జాతిరత్నాలు' అంటే ఏ డైలాగ్ వేసినా సరే ఓన్లీ వన్ లైనర్స్‌తో అలా పేలిపోతుంది. స్టోరీ గురించి ప్రేక్షకులు ఆలోచించే టైం కూడా లేదు. సో, సేమ్ ఫార్ములా 'ఫంకీలో' కూడా ఉందా? లేకపోతే 'అనుదీప్' ఏమైనా కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేశారా? అంటే నిజానికి అనుదీప్ గారు తన ఏదైతే బలం ఏదైతే ఉందో వన్ లైనర్స్ ఆయనకి బలం అండి. దాన్నే ఈ సినిమాలో కూడా రిపీట్ చేశారు. నెక్స్టు మీకు జాతిరత్నాలతో పోలికంటే ప్రతి సినిమా జాతిరత్నాలు కాదు. అలాగని చెప్పి 'ఫంకీ' వేరే కథ, వేరే జానరు. మనకి జాతిరత్నాల సినిమా వచ్చేప్పుడు ప్యూర్‌గా కామెడీ. ఔట్ అండ్ ఔట్ కామెడీ, కొద్దిగా క్రైమ్ మిక్స్డ్ కామెడీ. 'ఫంకీ' వచ్చేప్పటికి చిన్న లవ్ స్టోరీతో కూడినటువంటి ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది నిజానికి. దీంట్లో కూడా కాకపోతే ఏంటంటే మీరన్నట్టుగా వన్ లైనర్స్ తోటే అతనికి ఏదైతే బలమో దానితోటే ఆయన సినిమా మొదటి నుంచి చివరి దాకా అంటే 'అనుదీప్' సినిమా అనగానే ఎక్స్‌పెక్టేషన్‌లు ఏంటంటే నవ్విస్తాడు. అది కూడా డైలాగులతో నవ్విస్తాడు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి వస్తారు కాబట్టి, వాటిల్నే ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన వైపు నుంచి అయితే గనక ఖచ్చితంగా తను ఏదైతే ప్రేక్షకుడు కోరుకుంటాడు తన నుంచి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తారు, అనుకుంటారు అన్నది భావనలో పెట్టుకొని ఈ సినిమా చేశారనిపిస్తుంది. ఎందుకంటే వన్ లైనర్స్ మీదే పూర్తిగా డిపెండ్ అయ్యారు. పూర్తిగా డైలాగ్ కామెడీ. ఓ రకంగా ఇది సిట్యుయేషన్ కామెడీ అనే దానికన్నా కూడా డైలాగ్ కామెడీ సినిమా అండి. కాపోతే ఏంటంటే, కామెడీ అనేది నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కామెడీ చేయడమే చాలా కష్టమండి. మిగతా అన్ని జోనర్స్ కన్నా కూడా. ఎదుటివాడిని నవ్వించడం చాలా కష్టం. ఎందుకంటే, మనం చిన్న జోక్ చెప్తేనే ఎదుటివాడు నవ్వుతాడో నవ్వడో తెలీదు. ఎందుకంటే, వాడికి అవతల వాడికి ఆ జోక్ తెలిసుండొచ్చు. లేపోతే గనక మన జోక్‌లో ఉండే పంచ్ వాడికి అందకపోవచ్చు. లేపోతే మన జోక్ వాడికి సబ్ స్టాండర్డ్‌గా ఉండొచ్చు. అలా ఏంటి ఇలాంటి జోకేసాడు అనుకోవచ్చు. లేపోతే గనక హై స్టాండర్డ్‌లో ఉంటే వాడికి అర్థం కాకపోవచ్చు. ఇన్ని సమస్యలుంటాయండి కామెడీ దగ్గరికొచ్చేప్పటికి. మిగతా జోనర్స్‌కు ఒక యాక్షన్‌తో మెప్పించొచ్చు, ఇంకోటితో మెప్పించొచ్చు కానీ, కామెడీతో మెప్పించడం అనేది చాలా కష్టం. అది అనుదీప్ సక్సెస్‌ఫుల్‌గా జాతిరత్నాలతో చేశారు. తర్వాత 'ప్రిన్స్' కూడా సినిమా అటు ఇటు అయినా కూడా చాలామంది దాంట్లో సీన్స్ బాగున్నాయంటారు. దాంట్లో ఫన్ చాలా బా వచ్చిందంటారు. అలాగే ఈ సినిమా కూడా సినిమాకి టాక్ అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేట్ చేయటం మూలంగానే మేబీ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. వాస్తవానికి అది ఒప్పుకుందేరాల్సిన అంశం. అంటే ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్‌లు మీరన్నట్టుగా పెట్టుకొని ఉండొచ్చు. ఇలా ఉంటది, అలా ఉంటదని చెప్పి. దానికి ప్రొడ్యూసర్ గారు గాని, లేకపోతే గనక డైరెక్టర్ అనుదీప్ గారు గాని ఎవరు బాధ్యులు కాదు. బట్ ఇంకొంచెం బావుంటే బావుండేదని మాత్రం అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు. ఇంకొంచెం కథ అది తీసుకొని ఇంకొంచెం ఉంటే బావుండేదనిపించింది. బట్ వన్ లైనర్స్ మటుకు చాలా బాగా పేలాయి. చాలా చోట్ల పేలాయండి. ఆహ్, కాపోతే ఎక్కువ మనం ఆల్రెడీ ఇతను వన్ లైనర్స్ ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్ అంటే ఏం డైలాగ్ వస్తుందనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేసే స్థాయికి జనం ఎదిగిపోయారు. వాటితోటి కొంత ఇబ్బందొచ్చిందండి. ఓకే. సో, ఈ సినిమా రిలీజ్ అయిన టైం చూసుకుంటే ఫెబ్ 13థ్ రిలీజ్ అయింది. అవునండి. జనవరిలో వచ్చి 4 సినిమాలు ఏవైతే ఉన్నాయో 'రాజాసాబ్' అవునండి. పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అవి ఇవేవి కామెడీ. కూడా అన్ని కామెడీలే వచ్చినియి. కొత్త హ్మ్. కథలతో ఏమి రాలేదు. 'నారి నారి నడుమురారి' అవునండి. కొత్త అనిపించలేదు. అది కామెడీ జోనర్‌లో అవును. కలిసిపోవడం వల్ల అవును. కొత్తగా అనిపించలేదు. సో, జనవరంతా అలా నడిచిపోయింది. అంటే కొత్తదనాన్ని జనాలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ నవ్వుకోగలిగి కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ ఉంటే చాలనుకున్నారు. అవును. మరి అంటే ఇక జనవరి నెల అయిపోయిందా? జనవరిలో 15 రోజులు ఖాళీగానే ఉంది. అంతే గదా! ఆల్‌మోస్ట్ ఆల్ 1 మంత్ తర్వాత 'ఫంకీ' సినిమా. అంటే పెద్ద సినిమా అంటే ఇప్పుడు అవునండి. 'ఫంకీ' అనే చెప్పుకోవాలి. సంక్రాంతి సినిమాలు అయిపోయినాక. మళ్ళీ అదే కామెడీ జోనర్‌లో వచ్చినప్పుడు మిగిలిన సినిమాలో అయితే స్టోరీ లేదా 4. మరి దీంట్లో స్టోరీ ఈ కామెడీతో కనెక్టెడ్ ఉంది. కామెడీతో కనెక్ట్ అవ్వాలంటే స్టోరీ కాంప్లికేటెడ్‌గా ఉండకూడదు.
అవును. 'రాజా సాబ్‌లో' స్టోరీ కాంప్లికేటెడ్. అలాగే 'ఫంకీకి' స్టోరీ ఏమన్నా మరీ హై స్టాండర్డ్ అయిపోయి జనాలు కనెక్ట్ చేసుకొని లెవెల్‌లో ఉండడం వల్ల ఏమైనా టాక్ వచ్చిందనుకోవచ్చా? కామెడీ వర్కౌట్ అయినా? కామెడీ అంటే, వర్కౌట్ అంటే వెరీ సింపుల్ గదా! స్టోరీ పరంగా చెప్పండి. స్టోరీ పరంగా ఇది సినిమా నేపథ్యం అండి. అంటే సినిమా వాళ్ళ మధ్యన జరిగే కథ. హీరో, డైరెక్టరు, హీరోయిన్, ప్రొడ్యూసర్ కూతురు, విలన్, ఫైనాన్సర్, ఇలా మొత్తం సెటప్ మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్లు, లొకేషన్స్, అంటే సినిమా ప్రపంచానికి సంబంధించినటువంటి కథ ఇది. కాపోతే మన సినిమా వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళు కూడా ఓ మాట చెప్తూ ఉంటారు. ఏంట్రా అంటే, సినిమా ప్రపంచంలో జరిగే కథలను పెద్దగా వాడి జోలికెళ్ళొద్దు అని. ఎందుకనంటే ఒక కారణం ఉందండి. సినిమా ప్రపంచం అనేది సినిమా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళకి తెలుసు షార్ట్ అంటే ఏంటో తెలుసు. లేపోతే గనక ఇప్పుడు గుమ్మడికాయ అంటారు. గుమ్మడికాయ కొట్టడం అనేది బయట వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మనం డైలాగు ఇప్పుడు సినిమాల్లోనే అదే ప్రపంచంలో బతుకున్నప్పుడు డైలాగ్ రాసేస్తాం. దీంట్లో గూడా ఉంది అలాంటిదో డైలాగు. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టడం అనేది ఏంట్రా గుమ్మడికాయ కొట్టడం ఏంటి అనిపించొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు సినిమాకనుకోండి గుమ్మడికాయ కొట్టేసార్రా అంటే సినిమా షూటింగ్ అయిపోయింది. ఇక అక్కడితోటి అయిపోయింది ఆ సినిమాతోటి. ఇక మిగిలింది ఎడిటింగ్‌లు ఇవి చూసుకొని రిలీజ్ పెట్టుకోవడమే. దాన్ని గుమ్మడికాయ కొట్టడం అంటారు దాన్ని. ఇలాంటి కొంత టెర్మినాలజీ ఏదైతే ఉందో అది సామాన్య ప్రేక్షకుడికి కొద్దిగా అందడం కొంచెం కష్టం అండి. ఇప్పుడు సినిమా ప్రపంచం, సినిమా నేపథ్యంలో సినిమా తీసిన వేరే కథ అనుకోండి, పూర్తిగా ఆ కథ మీద ఏదో అది పెట్టుకొని వేరే కథ ఏదో చెప్తున్నారనుకోండి. లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ చెప్తున్నారు. సినిమా నేపథ్యం ఉన్న కేవలం హీరో అందులో అసిస్టెంట్‌గా పనిచేస్తాడు. అక్కడి నుంచి కథ తీసుకొని. ఇప్పుడేదో 'ఈగ' సినిమాలోనో దేంట్లోనో ఉంటుంది. హీరో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఉంటాడని చెప్పి. అంతే తప్పించి అది సినిమా నేపథ్యం కాదు. కానీ ఇక్కడికొచ్చేప్పటికి పూర్తిగా ఒక సినిమా షూటింగ్‌కి సంబంధించినటువంటిది హీరో డైరెక్ట్ చేస్తున్న సినిమా ఆగిపోవడం. దాన్ని ఒక రూ. 1,00,00,000లోనే సినిమా పూర్తి చేసి రావడం. వాడు పడే కష్టాలు ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకే. ఎవరైతే అటువంటి కష్టాలన్నీ కూడా తెల్లారి లేచి చూస్తారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఉండే కష్టాలు గాని, లేపోతే గనక దాంట్లో ఉండే ఫన్ గాని ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళు ఎంతమంది ఉంటారండి? వాళ్ళు ఎంతోమంది ఉండరు గదా! గాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సినిమాని రిసీవ్ చేసుకోవడం కొంత టైం పడుతుంది. ఫస్ట్ థింగు. రెండోది ఆ ప్రపంచం వరల్డ్ అర్థం గావాలి. వరల్డ్ అర్థం కావడానికి కొంచెం టైం పట్టొచ్చు మేబీ. ఆ వరల్డ్ అర్థమైతేనే ఆ సినిమాని ఏ సినిమా అయినా సినిమా నేపథ్యంలో వచ్చే సినిమాలకి అందుకని మన వాళ్ళు గబుక్కున సినిమా నేపథ్యంలో వచ్చే సినిమాలని టచ్ చేయరు. ఇది ఈ సినిమాకి నేను మిగతా అంతా కూడా బాగున్నా. 'విశ్వక్సేన్' చాలా బాగా చేశాడు. మంచి పంచులు పడ్డాయి. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఇన్నున్నా కూడా ఆహ్, వాళ్ళ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం నాకు సినిమా నేపథ్యం గబుక్కున డైజెస్ట్ కాలేదేమో చూసేవాడికి. ఏంట్రా మన సినిమా చూస్తున్నాం ఇది అని చెప్పి. అదయ్యుండొచ్చు అనిపిస్తుంది. అంటే స్టోరీ ప్రపంచం స్టోరీ వరల్డ్‌లో దెబ్బ కొట్టిందేమో అనిపించింది నాకు. 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటి చెప్పండి. 'విశ్వక్సేన్' లాస్ట్ ఇయర్ నుంచి కొంత మాస్ ఇమేజ్‌ని కాపాడుకునే సినిమాలు చేస్తున్నారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానికల్' వీటిలో మాస్ ఎలిమెంట్స్, ఫైటింగ్స్ ఇవి చాలా ఎక్కువ పెట్టుకొని ఒక మాస్ స్టార్‌గా సెటిల్ అవ్వడానికి కూడా హి వాస్ ట్రైయింగ్ టు హి ఈస్ లుకింగ్ ఫర్. ఈ నేపథ్యంలో 'ఫంకీ' సినిమాలో తన రోల్ ఎంతవరకు తను అడాప్ట్ అవ్వగలిగాడు? ఎందుకంటే ఇది మాస్ ఇమేజ్ ఇచ్చేదైతే కాదు. లేకపోతే ఉందేమో తెలియదు. బట్ టైటిల్‌ని బట్టి, స్టోరీని బట్టి ఆ అవకాశం తక్కువ కాబట్టి 'విశ్వక్సేన్' వరకు చూస్తే ఈ సినిమా ఎట్లా ఉంది? అతని యాక్టింగ్ పరంగా చూస్తే అతను ఎంతవరకు బాగా పెర్ఫార్మ్ చేయగలిగాడు? అతను మిగిలిన సినిమాలతో అతనికి ఇంకెవరితో కంపారిజన్ లేకుండా అతని ప్రీవియస్ పెర్ఫార్మన్సెస్‌తో చూస్తే అతన్ని ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ ఎలా ఉందనుకోవచ్చు? 'విశ్వక్సేన్' ఫస్ట్ నుంచి అతను మంచి ఆర్టిస్ట్ అండి. అసలు దాంట్లో అయితే తిరుగులేదు. అలాగే ఈ సినిమాలో కూడా అతను అనుదీప్‌ని యాజ్ ఇట్ ఈజ్ చూసినట్టుంది 'విశ్వక్సేన్‌లో'. అంటే అనుదీప్‌ని యాజ్ ఇట్ ఈజ్ అనుకరించాడు. అది నిజంగా చాలా కష్టమైన విషయం. అనుదీప్‌ని యాజ్ ఇట్ ఈజ్ చాలా సీన్‌లో అనుదీప్ ఎలా మాట్లాడతాడో, అనుదీప్ ఎలా మనం స్టేజ్ మీద చూస్తూ ఉంటాం కదా! టీవీలో వాటిలో. అదే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పంపిసాడు అతను. ఆ విషయంలో నిజంగా 'విశ్వక్సేన్' కష్టపడ్డాడో, లేకపోతే ఈజీగా చేసాడో నాకు తెలీదు గానీ, ఓ రకంగా అది గ్రేటు. అతని వైపు నుంచి అయితే గనక నో కంప్లెయింట్స్. ఎందుకనంటే అతను పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ ఎళ్ళిపోయాడండి. అదే. ఏంటంటే సినిమా నేపథ్యం అనేది కొద్దిగా డైజెస్ట్ అవ్వడం అనేది టైం పడుతుంది సామాన్యులకి. ఎవరికైతే మొదటి రోజు టాకొచ్చేది ఎవరికండి ఎవరి నుంచి సామాన్యుల నుండి వీళ్ళ నుంచి వస్తుంది. ఫ్యాన్స్ నుంచి. వాళ్ళకి కొద్దిగా సినిమా నేపథ్యం అనేది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక ఆ ఫన్ను, ఆ డైలాగులు దాంట్లో నుంచి పుట్టినవి కాబట్టి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. కొన్ని డైలాగులు అర్థమయ్యి ఫన్ను అయినా థియేటర్‌లో బానే నవ్వారండి జనం. బానే ఉంది చాలా వరకు అనిపించింది. 'విశ్వక్సేన్' వైపు నుంచి అయితే గనక మీరన్నట్టుగా ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే అతను మాస్ సినిమాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. మాస్ సినిమాలు వరుసకుంటా చేసుకుంటూ వస్తున్నప్పుడు మాస్టర్‌గా ఉండాలనే ఏ హీరోకైనా ఉంటది. కాపోతే ఈ చేంజ్ ఓవర్ అనేది ఇప్పుడు మన 'రాజాసాబ్' చేసాడాయన. 'ప్రభాస్' ఏంట్రా అంటే రెగ్యులర్‌గా 'సలార్' చేసాము, లేకపోతే ఇంకోటి చేసాం. ఇప్పుడు మన 'సందీప్ రెడ్డి వంగ' సినిమా చేస్తున్నాము. వీటిల నుండి ఒక చేంజ్ ఓవర్ మధ్యలో లేదనుకోండి ప్రేక్షకుడికి బోర్ వచ్చేస్తుంది. అంటే మొనాటనీ వచ్చేస్తుంది. ఆ విషయం ఇప్పుడు పెద్ద పెద్ద అంటే 'సిల్వర్ స్టాలిన్' లాంటి వాళ్ళు 'రాంబో' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా
ఒక కామెడీ 'ఆస్కార్' అని చెప్పి ఒక కామెడీ సినిమా చేశారండి. అంటే కంటిన్యూ అయిపోతే గనక మొనాటనీ వచ్చేస్తుంది, బోరొచ్చేస్తుంది అని చెప్పి మధ్యలో గ్యాప్‌లో హీరోలందరూ ఇదొక స్ట్రాటజీ అనమాట అండి ఇది. ఓ రకంగా చెప్పాలంటే కామెడీ సినిమాలో 'చిరంజీవి' గారు కూడా అలా కామెడీలు చేసేవారు. అలా చాలామంది పెద్ద హీరోలు చేసేవారు. చెయ్యాలి కూడా. లేపోతే గనక చేంజ్ ఓవర్ కనపడదండి. రొటీన్‌గా కనపడుతుంది. అంటే ఏంటి ఏం కొత్తగా ఇక విసుగుసేన నెక్స్ట్ సినిమాలో కూడా ఫైట్సే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడురా అనిపిస్తుంది. అదే మీరు బ్రేక్ ఇచ్చి వేరేది చేసినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ సినిమా కొత్తగా కనిపిస్తుంది. అందుకోసం హ్మ్. చేసాడనిపించింది నాకిది. ఓకే. ఇకపోతే టెక్నికల్ విషయాలు చెప్పండి. అదర్ దాన్ స్టోరీ, కెమెరా వర్క్ గాని, మ్యూజిక్ కానీ, మిగిలిన టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయి? కెమెరా వర్క్ బావుందండి. మ్యూజిక్కు ఓకే. అంటే అద్భుతం కాదు. అలాగని తీసి పాడేసేలాగా లేదు. ఆ పాటలెక్కడో విన్నట్టు అనిపిచ్చాయి. నిజానికి ఆ పాటలు ఇంకొంచెం బావుండాలేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాలకి బాగా ప్లస్ అయిందేంట్రా అంటే పాటలు. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక్కడ అది జరగలేదు. ఇక ఎడిటింగు మనకు బయట వినపడుతున్న కంప్లెయింట్ అదేంటంటే కొంచెం ప్యాచీగా ఉంది. అక్కడక్కడ ముక్కలు కలిపినట్టు అనిపిచ్చింది. కంటిన్యూ ఫ్లో కనపడలేదు అనేది. అది నిజం కొంతవరకు నిజమండి అది. ఎడిటింగ్ విషయంలో అంటే ఎడిటర్‌ని ఎప్పుడు తప్పు పట్టడానికి ఉండదండి. మనం చాలా సార్లు ఎడిటింగ్ బాలేదని ఎడిటర్‌ని తప్పు పడతాం గానీ, ఎడిటర్ ఎంతవరకు డైరెక్టర్ గాని, లేకపోతే ప్రొడ్యూసర్ గాని దగ్గర కూర్చొని నాకిలా కావాలి, అలా కావాలన్నప్పుడు చేసేదేముండదు. వాళ్ళేంటంటే ఆ కథ ప్రకారం వాళ్ళేదో ఒక అంచనా ఉంటది. ఇలా ఉంటేనే బావుంటుందని వాళ్ళు లెక్కలేస్తారు. దీంట్లో కొంచెం ఎడిటింగ్ కొద్దిగా ప్రాబ్లమ్ అనిపించింది. మిగతా డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెషనల్ వాల్యూస్ లాంటి పెద్ద బ్యానరు. వాళ్ళెక్కువ అద్భుతంగా ఏం ఖర్చు పెట్టలే గానీ, అలాగని చుట్టేమీ లేదు. సో, మధ్య రకంగా అనిపిచ్చిందండి సినిమా. అదే టెక్నికల్‌గా వస్తే. ఓకే. ఫైనల్‌గా సూర్యప్రకాష్ గారు ఈ సినిమా మైనస్‌లు చెప్పారు. ఓవరాల్‌గా ప్లస్‌లు, మైనస్‌లు చెప్పి దాంతో పాటు మీరన్నారు 2025లో ఎప్పుడైతే 'జాతిరత్నాలు' సినిమా వచ్చినాక చాలా కామెడీ సినిమాలు అదే జోనర్‌లో ట్రై చేసింది. 'మత్తు వదలరా' అది అంతకుముందు వచ్చిందనుకోండి. అది కూడా ఆ లెవెల్‌లోనే నవ్వించింది సీక్వెల్. 'మిత్రమండలి' ట్రై చేసింది. చాలా సినిమాలు కామెడీ మార్క్‌లో పోతా ఉన్నాయి. అంటే ఈవెన్ 'సంక్రాంతి' బ్లాక్ బస్టర్స్‌తో సహా అన్ని కామెడీ ట్రాకే తీసుకున్నాయి. అంటే రానున్న రోజుల్లో 'అనుదీప్' లాంటి డైరెక్టర్స్ కొత్తది ట్రై చేసినా కామెడీ నవ్వించడం అనేది ఇక సక్సెస్‌ఫుల్ జోనర్ కాకపోవచ్చు. సో, ఈ టైంలో ఎటువంటి నోవెల్టీ, ఎటువంటి కొత్తదనం ఈవెన్ ఈ కామిక్ యాంగిల్‌కి రావాల్సిన అవసరం ఉంది. అంటే కామెడీ అనేది అదెప్పుడు గొప్ప జానర్ అండి. అసలు దాన్ని మనం తప్పడ్డానికి లేదు. అలాగని చెప్పి ఇప్పుడు అనుదీప్ పక్కకెళ్ళిపోవాల్సిందే లేదు. ఆ జానర్ వదిలేసి. కామెడీ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కామెడీ డైరెక్టర్లు ఇప్పుడు మనం చెప్పుకోదగిన కామెడీ డైరెక్టర్ అంటే జంజాల గారు గుర్తొస్తారు. ఈవి సత్యనారాయణ గారు గుర్తొస్తారు. రేలంగి నరసింహారావు గారు గుర్తొస్తారు. మన శివనాగేశ్వరరావు గారు గుర్తొస్తారు. ఇలాగా కొద్దిమంది మాత్రమే అండి. అంటే ఏంటి వాళ్ళ పంచ్ అది కనపడాల. అలాగా సీను వైట్ల గారు అలాగే ఇప్పుడు జనరేషన్‌కొచ్చేప్పటికి మన ఇతను మన అనుదీపు ఇలా కొద్దిమంది మాత్రమే ఆ ఫన్‌ని సమర్థవంతంగా తెర మీద తీసుకొచ్చి జనాలను నవ్వించడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయి చేయగలుగుతున్నారు. వాళ్ళు కూడా వేరే ఛానెల్‌కెళ్ళిపోయి యాక్షన్ చేస్తే ఇక దాన్ని చేయకుండా ఉండటమే మేలు. ఎందుకంటే మన కామెడీ సినిమాలు చేసేవాళ్ళు తక్కువ కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే కామెడీ సినిమాకైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మినిమమ్ బేసిక్ ఒక స్టోరీ లైను, ఒక కథ బిగిను, మిడ్లు, ఎండ్ పర్ఫెక్ట్‌గా ఉండి కొంచెం కొత్తదనం అంటే కేవలం మన జోక్స్ మూలంగానో, లేపోతే గనక వన్ లైనర్స్ మూలంగానో ఆడవు కదా! ప్రతిసారి ఆ మ్యాజిక్ జరగదు. గాబట్టి కొంచెం కొత్తగా ఏదో దాన్ని ఆ కథని కొద్దిగా ఎమోషన్‌ని ఇప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పారండి. 'ఈవి సత్యనారాయణ' గారు చెప్పారు. ఏమనంటే ఆహ్, ఎమోషను నువ్వు ఎంతసేపైనా నవ్వించు. చివరి 10 నిమిషాలు గనక ఏడిపించకపోతే అంటే ఏంటి ఒక ఎమోషన్ ఏడిపించడం మీన్స్ ఏడిపించమని కళ్ళలో నీళ్ళు తెప్పించమని కాదండి. ఒక ఎమోషన్ గనక నువ్వు ఇవ్వకపోతే గనక అక్కడి దాకా ఉన్నటువంటి సినిమా మొత్తం ఇప్పుడు అనిల్ రావిపూడి చేస్తున్న సినిమాలవే. కామెడీ సినిమాలు. మనకి ఎంత తీసుకున్న ఎక్కడో చోట ఒక చిన్న ఎమోషన్ ఇస్తాడతను. ఇప్పుడు మన 'శంకరవర ప్రసాద్' గాని, అంతకుముందు 'రెప్టివ్' గాని, ఇంకోటి తెగ నవ్విస్తాడు. నవ్వించి చివరిలో ఒక చిన్న ఎమోషన్ ఒక బలమైనది ఏదోకటి పెట్టుకొని, దాని చుట్టూట దాన్ని లింకప్ చేస్తాడండి. అది ఎవరైతే చేయగలుగుతారో కామెడీకి ఆళ్ళంటే బంగారు కంచానికైనా సరే గోడ చెరువు కావాలి. ఎంత కామెడీ ఉన్నా, ఎంత జోకులున్నా, ఎంత వన్ లైనర్స్ ఉన్నా మన దగ్గర దానికి గోడ చెరువు లాంటి ఒక కథ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అది గనక లేకపోతే గనక కంచం ఎక్కడ పెట్టాలో తెలీదు. అది జారి పడిపోతుంది. ఇదే పరిస్థితండి దానికి కూడాను. ఏ సినిమాకైనా ఇది కేవలం 'ఫంకీ' గురించో లేకపోతే ఇంకో సినిమా గురించో కాదు. ఏ డైరెక్టర్ కామెడీ చేసేవాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఒక పెర్ఫెక్ట్ స్టోరీ లైన్‌ని, ఒక చక్కటి ఎమోషన్‌ని తీసుకొస్తే గనక అవి వర్కౌట్ అయినట్టుగా ప్యూర్ కామెడీలు కేవలం నవ్వించి వదిలేస్తానని 'జబర్దస్త్' స్కిట్‌లే ఉంటాయి గదండీ! పనిగట్టుకు సినిమా అంత డబ్బులు ఖర్చు పెట్టి, అంత టైం వేస్ట్ చేసుకొని సినిమాకి రావాల్సిన పనేమిటి?
ఉండదు కదా! టీవీ పెట్టుకుంటే చక్కగా ఫ్రీగా దొరుకుతుంది. లేకపోతే యూట్యూబ్‌లో ఎన్నో దొరుకుతున్నాయి. వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో దొరుకుతున్నాయి. షార్ట్‌లు ఫన్నీ షార్ట్‌లతో అసలు అదిరిపోతున్నాయి. చాలా బావుంటున్నాయి. యూట్యూబ్ నిండా షార్ట్స్ ఉన్నాయి. ఇన్‌స్టాలో బ్రహ్మాండమైన ఫన్నీ వీడియోస్ పెడుతున్నారు. వీటిలన్నిటిని దాటి ఓ రూపాయి నీకు ఖర్చు పెట్టి నీ సినిమా చూడాలి. అది థియేటర్‌లోనే అవ్వచ్చు, లేకపోతే గనక ఓటీటీలో అయినా సరే, ఆ టైం గాని, డబ్బులు గాని ఖర్చు పెట్టి చూడాలంటే సంథింగ్ వాటిని దాటేది కేవలం నేను డైలాగ్ కామెడీనేస్తాను, ఇంకోటిస్తానంటే కుదరదు. కొంచెం ఎక్స్‌ట్రా డోస్ కావాలి. అంటే ఏంటి నువ్వు 60 మార్కులు తెచ్చుకుంటే మిగతా 40 మార్కులకి నువ్వు ట్రై చేయాల్సిందే అవసరం. లేకపోతే దారి లేదు. ఇంతకు ముందు రోజులంటే ఇవేమీ లేవు గాబట్టి థియేటర్‌కెళ్ళేవాడిని కాసేపు నవ్విస్తే చాలురా నవ్వుకొని వచ్చేసాం అనుకున్నారు. వాడి చేతిలో అన్నీ ఉన్నాయి. నువ్వు తెర మీద నవ్వించకపోతే చేతిలో ఉన్న సెల్ ఫోన్‌లో వీడియోలు చూసి నవ్వుకుంటాడు వాడు. కాబట్టి కామెడీ డైరెక్టర్‌కి ఎంత పెద్ద టాస్కో చూడండి ఇవాళ. వాడు ఇవన్నిటిల్ని దాటగలగాలి. మిగతా జనర్స్‌కి అంత ఉండదండి. ఈ జనర్‌లో ఉన్న తలనొప్పి అదే. అలాగే నవ్వించగలిగితే వాడిని మించిన మొనగాడు లేడు. వాళ్ళు జాతిరత్నాల డైరెక్టర్ అని ఎందుకని అంత గొప్పగా చెప్పుకుంటున్నానంటే అతను ఆ ఫీట్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడు కాబట్టి. అది. ఫైనల్‌గా మీరు 'ఫంకీ' ప్లస్‌లు, మైనస్‌లు ఓవరాల్‌గా చెప్తే ముగిద్దాం. వన్ లైనర్స్ మళ్ళీ మళ్ళీ ఎన్ని చెప్పుకున్నా 'అనుదీప్' వన్ లైనర్స్ చాలా బాగున్నాయండి. చాలా చోట్ల నవ్విచ్చాయి. అది పెద్ద ప్లస్ అది. 'సుఖ్సేన్' లాంటి హీరో అతను కామెడీ నాకు బాగా నచ్చింది. అతను చేసే కొన్ని సీన్‌లు చాలా బాగా చేశాడు. మైనస్ అంటారా ఆహ్, కొద్దిగా కథ ఉంటే ఇంకొద్దిగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. కొద్దిగా కథ ఉంటే ఇంకొద్దిగా ఆ డైలాగులన్నిటిని పర్ఫెక్ట్ ప్లేస్‌మెంట్‌లు కరెక్ట్‌గా ల్యాండ్ అయ్యేవి అనిపించింది. అది. ఇంకోటండి అన్నిటికన్నా ఫిబ్రవరి అనేది ఓ రకంగా సినిమాలు రిలీజ్ చేయడానికి పెద్ద ఇష్టపడరు. ఎందుకనంటే ఇప్పుడు అందరూ కూడా పిల్లలు 10థ్ క్లాస్ పిల్లలు, ఇంకోళ్ళు మొత్తం తల్లిదండ్రులు, పిల్లలు అందరూ బిజీగా ఉంటారు. ఈ కామెడీ సినిమాలకి ఎవర్రా అంటే ఫ్యామిలీలు రావాలి. ఇలాంటి ఫ్యామిలీలొచ్చే సినిమాల్ని అన్ సీజన్‌లో ఇప్పుడు సంక్రాంతికి ఎందుకేస్తారంటే సంక్రాంతికేసిన కామెడీ సినిమాలు ఎందుకు వర్కౌట్ అయ్యాయి అంటే ఫ్యామిలీలొస్తారు. దానికి ఓ రకంగా నాకు ఫిబ్రవరి నెల కూడా దానికి మైనస్ అనేమో అనిపించింది నాకు. ఆ సినిమా వేసే సమయం కాదు ఇది అనిపించింది. ఏ సమ్మర్ గైస్ ఉంటే గనక ఖచ్చితంగా ఇంకొంచెం వాళ్ళు ఎంత టాక్ అవుతే రాదు. రెండోదేంటంటే మీరన్నట్టుగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ మనం అనుకున్నట్టుగా సినిమా నేపథ్యం కూడా కొంత ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇట్ మే బి. ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ జోషిలా గారు. 'ఫంకీ' గురించి ఇంత డీటెయిల్డ్ డిస్కషన్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థాంక్ యూ అండి.